హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఆశావుల పేర్లు వినిపించాయి గానీ, ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ దాదాపుగా వచ్చేసిందని తెలుస్తోంది. అయితే ఈసారి గతంలో ఇప్పటి వరకు ఏవైతే పేర్లు వినిపించాయో, అది తెలుగుదేశం నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ, ఈ 2 పార్టీల నుంచి ఎవరి పేర్లైతే ఇప్పటివరకు వినిపించాయో, ఈ పేర్లన్నిటికీ ఇప్పుడు దాదాపుగా పక్కకు పోయినట్టే తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని పేర్లు బయటకొస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. ఈ పేర్లే ఇప్పుడు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్నటువంటి అంటే ఈ ఏడాది జూన్‌తో దాదాపు 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిందైతే మిగిలిన 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, మూడవది పరిమళ్ నత్వాని ఉన్నారు. ఇక నాలుగవది టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సానా సతీష్ సభ్యత్వం ఉంది. ఈ 4 ఖాళీ అవుతున్నాయి. జూన్ నాటికి 4 ఖాళీ అయిపోతాయి కాబట్టి బహుశా జూన్‌లోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పటికే ఈ 4 స్థానాల్లో ఎవరికి కేటాయించాలనేది ఒక చర్చ నడుస్తుంది. వాస్తవానికి గత ఏడాది ఖాళీ అయినప్పుడు రాజ్యసభ స్థానాలు టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ 2 పంచుకునే జనసేనకు మొండి చేయి లభించింది. ఎందుకంటే జనసేన అప్పట్లో వాస్తవానికి నాగబాబుకు రాజ్యసభ స్థానం కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశించారు కానీ సమీకరణాలు, ఇతర కారణాల వల్ల, ఒత్తిళ్ల వల్ల జనసేనకు మొండి చేయి లభించింది. అందుకు ప్రతిగానే జనసేనకు ఇవ్వాల్సినటువంటి రాజ్యసభ స్థానంలో నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానంతో సరిపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈసారి ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి ఇవ్వాలనేది దాదాపుగా ఖరారైన పరిస్థితి. మిగిలిన రెండు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. సో ఈ 4 స్థానాల్లో ఏ పార్టీ దాదాపుగా 2 తెలుగుదేశం పార్టీకి, ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి. అయితే ఎవరి పేర్లు అనే విషయంలో జనసేన నుంచి అయితే ఇప్పటి వరకు అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఇద్దరికి కావలసిన వ్యక్తి అయినటువంటి లింగమనేని రమేష్ పేరు దాదాపుగా ఖరారైంది. అంటే గతంలో కూడా ఈయన పేరే వినిపించింది. జనసేన నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తున్నారు అనేటప్పటికీ ముందు నుంచి ఎవరైతే పేరు వినిపించిందో లింగమనేని రమేష్ ఆ పేరే ఇప్పటికీ వినిపిస్తుంది. ఇప్పటికే జనసేనకు కేటాయించాల్సినటువంటి ఒక రాజ్యసభ స్థానం విషయంలో లింగమనేని రమేష్ పేరు దాదాపుగా ఖరారవుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి చాలామంది ఆశావహుల పేర్లు గతంలో వినిపించాయి కానీ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏమాత్రం సంబంధం లేని పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు తెరపైకి వస్తుంది. బీజేపీ నుంచి ఏకంగా తమిళనాడు బీజేపీ కీలక బాధ్యతలు వహించినటువంటి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ఏదో కొన్ని కారణాల వల్ల ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి అన్నామలై మాజీ ప్రభుత్వ అధికారి అన్నామలైకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనేది బీజేపీ దాదాపుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీకి కేటాయించాల్సిన స్థానంపై మధుసూదన్ రెడ్డి పేరు వినిపించింది, నరసింహారావు పేరు వినిపించింది. ఇలా చాలామంది ఆశావుల పేర్లు వినిపించాయి కానీ అందరికీ చెక్ పెడుతూ ఒకేసారి అనూహ్యంగా తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై పేరు వినిపిస్తోంది. అన్నామలైను బీజేపీ కోటాలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్నటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ఏదైతే బీజేపీకి కేటాయించాలని చెప్పి నిర్ణయించారో ఆ బీజేపీ తరఫున తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి అన్నామలైకు అవకాశం కల్పించాలని చెప్పి బీజేపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక మిగిలినవి 2 తెలుగుదేశం స్థానాలు. ఈ 2 తెలుగుదేశం స్థానాల్లో ఒకటి ఇప్పటికే సానా సతీష్ యొక్క సభ్యత్వం జూన్ 21తో ముగుస్తుంది. సో సానా సతీష్ ఇక్కడ అనివార్యమైన పరిస్థితి. ఖచ్చితంగా సానా సతీష్ యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాలనేది నారా లోకేష్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ 4 స్థానాలు ఖాళీ అవుతాయని తెలిసిందో అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఒకటి సానా సతీష్కి తిరిగి రెన్యువల్ చేయాలనేది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా సూదపత్రంగా అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి. సో ఈ 2 తెలుగుదేశంకి కేటాయించాల్సినటువంటి రాజ్యసభ స్థానాల్లో ఒకటి సానా సతీష్ యొక్క రాజ్యసభ సభ్యత్వం తిరిగి రెన్యువల్ కాబడుతుంది. ఇక మిగిలిన ఒకే ఒక స్థానం అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ఒక్క రాజ్యసభ స్థానం కోసం ఇప్పటి వరకు వర్ల రామయ్య పేరు వినిపించింది, యనమల రామకృష్ణుడి పేరు వినిపించింది,
ఒక దశలో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ పేరు కూడా నేను కూడా రేసులో ఉన్నానంటూ వినిపించినటువంటి పరిస్థితి. గతంలో అయితే బీఆర్ నాయుడు పేరు కూడా వినిపించింది కానీ ఆయన టీటీడీ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు అప్పగించడంతో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేరు వినిపించింది. వర్లు రామయ్య పేరైతే గతంలో కూడా ఆయనకు కేటాయిస్తారని అనుకున్నారు కానీ తర్వాత కుదరలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వర్లు రామకి ఇస్తారనుకున్నారు. యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో పెద్దల సభకు వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీ విధానాలపై ఆయన వెలువచ్చుతున్నటువంటి అసంతృప్తి వైఖరి కానీ ఈ రకరకాల కారణాలు అటు ఆయన అల్లుడైనటువంటి పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడడం ఇలా రకరకాల కారణాల దృష్ట్యా ఆయనకు కూడా ఈసారి రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలు లేవు. మరి టీడీపీ కోసం ఖాళీలో ఉన్నటువంటి ఆ ఒక్క రాజ్యసభ స్థానం కోసం కొత్తగా ఇప్పుడు మరొక పేరు తెరపైకి వస్తుంది. అది భారత్ బయోటెక్ అధినేత ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ని కనిపెట్టి కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకొచ్చి దేశంలో ఒక పేరు ప్రఖ్యాతులు పొందిందో ఆ భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ కంపెనీ అధినేత ఎల్లా కృష్ణ అతని పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ఇతను కూడా వాస్తవానికి తెలంగాణలోనే స్థిరపడ్డారు. తెలంగాణ నివాసి కిందనే పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి సానా సతీష్కు తిరిగి రెన్యువల్ చేస్తున్నారు. రెండవది తెలంగాణ నివాసి తెలంగాణలో స్థిరపడినటువంటి భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణకు కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక బీజేపీకి కేటాయించాల్సినటువంటి ఒక రాజ్యసభ స్థానం తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నేత అన్నామలైకు కేటాయించడానికి దాదాపుగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తుంది. బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక 4వది లింగమనేని రమేష్ జనసేనకు కేటాయించాలి. జనసేన కోటాలో జనసేనకు మొదటి నుంచి పోరాడినటువంటి జెండా మోసినటువంటి నేతకు కాకుండా ఇటు చంద్రబాబు నాయుడుకు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పెట్టుబడిదారుడైనటువంటి లింగమనేని రమేష్కు ఇక్కడ కేటాయించాలని చెప్పి జనసేన నుంచి కేటాయించాలనేది దాదాపుగా అంగీకారం కుదిరింది, ఒప్పందం కుదిరింది. సో ఓవరాల్గా 4 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ కానున్నాయో ఈ 4 రాజ్యసభ స్థానాల్లో గతంలో ఏవైతే పేర్లు ఇప్పటి వరకు వినిపించాయో ఇవన్నీ పక్కకు పోయినాయి. సానా సతీష్, లింగమనేని రమేష్ పేర్లు ఖరారయ్యాయి. ఇక బీజేపీ నుంచి కొత్తగా అన్నామలై పేరు వినిపిస్తుంది. టీడీపీ మరో రాజ్యసభ స్థానం కోసం కొత్తగా భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ పేరు ఖరారవుతుంది. దాదాపుగా ఈ 4 పేర్లు దాదాపుగా ఇక ఖరారైనట్టే. వన్స్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుందని చెప్పి సమాచారం తెలుస్తోంది.